ఇగో తీసుకో. అయ్యో ఓ పద్ధతి లేదు పాడలేదు. చెయ్యి కూడా కడుక్కోవద్దా? చెయ్యి కడగంటే తింటారా మీ ఇంట్లో వాళ్ళు? ఏం రీతి ఈ రీతి పాడగాను. ఆగు చెయ్యి కడకచ్చుకుంటా. చెయ్యి కడగంతే పువ్వు తింటారట గంజలకే కాబడి. ఏంది ఏం బీరిపోయావు? ఎంతసేపు పట్టుకుంటావు చేతులా? ఇవర దాకా చెయ్యి కడకచ్చుకున్న దాకా ఆగుమన్నా. చెయ్యి కడుక్కోనికి ఇంత సేపు అవుతుంది. మనిషిని కళ్ళ కనబడతలేనా? అయినా నేనెందుకు కనబడతాది మీ కంట్లకు? మీ కంట్లకు నేను కనబడినే కనబడా. నేను చూసుకోలేదు అత్తమ్మ. ఏ ఇచ్చుడు ఎందుకు? ఇంట్లో కొంటావా? తినత్తమ్మ తీసుకో. ఏంది ఇది? అయ్యో అత్త, ఈ చికెన్ కూరనా? గీ చికెన్ కూర నేను తినలేదినా. అవునా బుజ్జి? ఈ చికెన్ అనిపించలేదే. నువ్వు చెప్పలేదా నేను చికెన్ తినదు మా అమ్మ అని? చెప్పినా అమ్మ నేను. చెప్పింది అత్తమ్మ, కానీ మాట్లాడేది కానీ కనేది కానీ షాపులు బంద్ ఉన్నాయట, అందుకనే చికెన్ తీసుకో. ఓహో చికెన్ అగ్గు ఉంటది, 100 రూపాయలు వారెత్తే అర్ధ కిలో వస్తుంది, కిలో వస్తుందని పుక్కిడికి వస్తుందని పట్టుకొచ్చి చాటి పెట్టిరా. నాకు వడనే వడదా చికెన్, నాకు కాళ్ళ నొప్పులు పాడైనాయి. ఈ ఒక్కసారికి తినరు అత్తమ్మ, షాపులు అన్ని మూసున్నాయట. ఏంది మీ ఇంటికి తిండికి లేక వచ్చినా నేను? మీరు కానీ కండి పెట్టిరు చికెన్ కూర. ఇక దొరుకుతుందో దొరకదో. అవునే నీకన్నా తెలియదానే? మా అవ్వ తినదని చెప్పవా వీళ్ళతోని? అంజలిని తప్పు పట్టకత్తమ్మ, నాకు చెప్పింది కానీ మటనే దొరకలేదు. ఆహా అంటే నా బిడ్డ చెప్పింది అన్నట్టు. మా అవ్వకు చికెన్ పడది, చికెన్ తింటే మా అవ్వ కాలు నొప్పులు లేస్తాయి అని చెప్పింది. చెప్పినా కూడా మీ చికెన్ తెప్పించండి. అంటే నీ చికెన్ తిన్నాక ఆ కాళ్ళ వాపులు వచ్చి నేను వాత వచ్చి జావన్నానే కదా చూస్తారు. నేను చచ్చినాక నా బిడ్డను మీ చేతిలో పెట్టి ఇట్ట వచ్చినట్టు ఆట ఆడుకుందామని చూస్తారా? కాదత్తమ్మ. మరి ఇంకెట్లవా? ఇంకెట్లా మరి? ఆహా ఇట్లనే సందు దొరుకుతుంది కదా. నేను ఉన్నొక్కదాన్ని పోతే నా బిడ్డను మీ ఇట్ట వచ్చినట్టు చేయొచ్చు అని చూస్తారు. దాన్ని కూడా సంపూర్ణవా? సంపూర్ణ ఇంకేంది? చూసినావా ఎంత లొల్లి అవుతుంది? చూసినావా? మటన్ తేరా అంటే చికెన్ తెత్తివి. ఇప్పుడు ఇది ఏంది లొల్లి ఏంది? అయ్యో అమ్మ ఏం టెన్షన్ పడపా, నేను చెప్తా. ఏం చెప్తావు? ఆ లొల్లి ఏంది ఇప్పుడు? ఏం కదా నేను చెప్తా. గింత ఘోరమా మనుషులు? చెప్తా అంటే కూడా మరి గిట్లా చేస్తారా అనే? ఏమా అయ్యో అత్తమ్మ ఏమైంది? ఏమైందంటారా? ఏంటల్లుడు నా బిడ్డ నీకు చెప్పలేదా? మా అవ్వ చికెన్ తినది, మా అవ్వకు చికెన్ తింటే పడదని చెప్పలేదా నీకు? చెప్పినా కూడా నువ్వు మళ్ళీ చికెన్ తీసుకొచ్చినావంటే ఎంత మంచోళ్ళు మీరు. అంటే నేను చికెన్ కూర తిని సావనన్నా కదా మీరు చూసేది. అయ్యో గంత పెద్ద మాటలు ఎందుకంటున్నావు అత్తమ్మ? ఇవాళ ఒక్కరోజు ఒక్కవాటు, రేపు పొద్దుగాల మటన్ తీసుకొస్తా గానీ. అంటే నువ్వు మటన్ కూర తెచ్చేదాకా నీ మేకనే కాకులు తినన్నా? అంటే ఇంటికి వచ్చే మంచి కూరగాయల భోజనం పెడతారా? గిదేనా మీ పద్ధతి? గింత కౌసు కూర పెట్టరా మనిషి వస్తే ఇంటికి? అయ్యో అత్తమ్మ అట్లా ఏమనకు గానీ చేపలన్నా తీసుకొస్తా జరా. అంటే నువ్వు చేపలు తెస్తావా, తలకాయ తెస్తావా, ఏం తెస్తావు అనుకుంటే ఇంటి ముందర వాచ్మెన్ లెక్క కూర్చో అన్నా తెచ్చింది పెడతా తినటానికి. అబ్బా గింత అర్థమనవా మనుషులు? ఓ పద్ధతి లేదు, పాలు లేదు. వచ్చిన 2-3 గంటలకే నన్నే గిట్లా అరుచుకుంటారంటే, గింత ఘోరంగా సాధించుక తింటారంటే లగమైన కాండించాలి. నా బిడ్డను ఎంతగానో బట్టక తింటారో ఇప్పుడు అర్థమైతుంది. ఇంకోలు అయ్యేదింటే ఎన్నో ముట్టించు. నా బిడ్డ చూడు అన్ని కడుపులో పెట్టుకొని ఒక్క మాట కూడా నాతో చెప్తలేదు. అందుకే బిడ్డ ఇక్కడ ఉండుడా తేవద్దు, పోదాంపా. ఈ తిండి పాడుగాను. ఏమో కర్రీ ఏం పద్ధతి? ఏమో గింతగానం పట్టుక తింటారా? మీరే ఉన్నారా మనుషులు? నీకే ఉన్నదా బిడ్డ? బిడ్డను ఇంట్లో పెట్టుకొని మంచిగానే పొడుగు చేస్తాను. ఇంకోళ్ళు కూడా నీ బిడ్డ లెక్కనని మర్చిపోవద్దు. ఇక్కడ ఉండే నేను బతకని ఏర్పా బిడ్డ, పోదాంపా. ఏం మాట్లాడతావు నువ్వు? ఊకున్నా కొద్ది రెచ్చిపోతాను బాగా. ఒక్క పూట మటన్ దొరకలేదంటే నీకు తినబుద్ధి అయితే లేదా? నీకు ఏం మనిషో ఏమో. నా తమ్ముడు తిడతావు, నా అబ్బాయి తిడతావు, అందరిని తిడతావు. ఎట్లా కనబడతాను నీకు? తీసుకొని పోతాను ముందు ఇక్కడ నుంచి. ఏంటిది నా బిడ్డ మీద నువ్వే పెత్తనం చేసేది? అంతగానో ఉంటే నీ అత్తగారింటికి అక్కడ పెత్తనం చేసుకో. నీకు మాట్లాడే అర్హత లేదు చెప్తానా. ఏంటిది అర్హత లేదు? నా ఇంటి బిడ్డ నా బిడ్డ మీద ఉండి నా సుట్టం సూపుగా వచ్చింది దానివి. సుట్టం సూపుగుండు. ఎక్కువ మాట్లాడి అనుకో పళ్ళు రాలగొడతాయి. నువ్వే మాట్లాడాను పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఆడబిడ్డ కాబట్టి మాట్లాడతాను. రెచ్చిపోతాంది నీ అబ్బ. జాగ్రత్త అని చెప్పు. చూసినావానే అంజలని పేరు పెడతాను. రూబాబు చూడు, దాని పొగరు చూడు, గింతగానే వానే అంత రూబాబు చూచారంటే నీ అత్తగారింటి కాడ చూసుకోబో. ఇచ్చిన దానివి ఎట్లా మెదులుకోవాలో నేర్చుకో ఫస్ట్. అందుకే బిడ్డ నేర్చుకున్నా కాబట్టి మీ కథ అన్ని బయట పడతాయి. మీరు గిసొంటోళ్ళు కాబట్టి అన్ని మూసుకొని ఉంటుంది నా బిడ్డ. అసలు మీరు సొంటాలని తెలిస్తే మీ
ఈ సంబంధమే కలుపుకునేటోళ్ళం కాదు. అరే 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 మాటకు ముందు తప్పు తిత్తాంది, మాట వెనుకకు తప్పు తిత్తాంది. మేమేమన్నా కుక్క లెక్క కయ్య మొరుగుతాంది ఇది. అరే నీకేం తక్కువరా? అంటే ఏంది మీ కుక్క లెక్క కనబడతానవా? మీరు గిసొంటాలని తెలిస్తే అసలు మీరు పెళ్లే చేసుకోకపోదు. అట్టుగానే బిడ్డ జీవితం నాశనం చేసినట్టు అయినావు. ఇంత రీతి రేవాయి లేదా? పెద్దదనం చిన్నతనం లేదా? తీసుకొని పోయే బిడ్డ నువ్వు ఇక్కడ ఉండు. అదే సంబంధం ఏమంటే నీకు అంతకంటే మంచి సంబంధం వచ్చి నేను పెళ్లి చేస్తారా తమ్ముడా? చేసుకో అంతకు 10 లక్షలు కట్నం ఇచ్చదని చేసుకొని ఈ ఇంటినే ఊరేగు. ఆడబిడ్డావు కదా, పెత్తనం అంతా ఇంటి మీద ఉండి చెయ్యి. ఏ పోయేకి అంటే మర్యాద కూడా చెప్తానా? నువ్వు ఎట్లా రాండి నా బిడ్డని ఇక్కడ ఉంచేదే లేదు. బిడ్డ తీసుకొని పోని. ఏంది నీ తమ్ముడికి ఇంకో లగ్గం చేస్తావా? నువ్వు ఇంటి మీద ఉన్నావనే మీ తమ్ముడిని ఎవరు లగ్గం చేసుకొని నీకు రాలేదు. నువ్వు ఇంటి మీద ఉండి పెత్తనం చేసుకుంటుండు. అర్థమైతుందా? అంతగానే పెత్తనం చేయబుద్ధి అయితే నీ మొగని తీసుకపోయి నీ అత్తగారింటి కాడ పెత్తనం చేసుకో. ఈడుండి పెత్తనం సాగించుడు కాదు. బంగారం కూడా నా బిడ్డ సంసారం నాశనం చేస్తాను కాదే. ఆడికి చెప్పిడే పిచ్చిదానికి అద్దే వాళ్ళు ఎవరని చూస్తేట్నో ఉన్నదే, వాళ్ళేమో గతి చేసేటట్టు ఉన్నదా అంటే నువ్వు వినకపోతివి. ఏం కాదమ్మా మంచోళ్ళు ఏమైందే? అగో మంచోళ్ళు కనబడుతుందా? రీతి రివాయి లేకుండా మాట్లాడుతుంది, విలువ తీసేసినట్టు మాట్లాడతారు. గిదా అనే పద్ధతి? ఇంకో తాప నువ్వు ఇంటి అడుగే పెట్టులేదు. ఉండుర్రి, లగ్గాలు చేసుకొని ఉండుర్రి, ముహూర్తాలు చేసుకొని ఉండి ఇంటిని పెత్తనం చేసుకుంటూ ఉండు. బిడ్డ పాయపా గండం పాడువాడా ఇంత అద్దువానా మనుషులు. అమ్మా ఇంట్లో శివ పోరా, నీ పెళ్ళం పోతుంది పోరా. తీసుకురా పోరా, ఎట్లా బతలాడి తీసుకురా పోరా. పోతావని అమ్మా? నీ పెళ్ళంరా పోయేది. పోతావని అమ్మా, నాకన్నా ఎక్కువేరేం కాదు. బుజ్జి ఏందే గీడేం చేస్తావు? బువ్వ తినవా? కాదమ్మా, నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది. ఇక నేను పోవద్దమ్మా అత్తగారింటికి, నన్ను దూల రాదే. ఏందే నీకేమైనా పిచ్చిలేసిందా? వారం రోజులు వస్తుంది ఏమన్నా అంటే నేను మా అత్తగారింటికి పోతా, నన్ను దూలమా అంటాను. నీకు గంతగానం పానం కొట్టుకుంటాను గాని నీ మొగనికి పెళ్ళామనేమన్నా ఉన్నదా? నీ అత్తకు నా కోడలు పోయి గిన్ని రోజులు అవుతుంది. మరి కొడుక నువ్వు పెళ్ళాన్ని ఎత్తిడిచిపెట్టి ఉంటావురా? మరి నీ సంసారం నీకు లేదా అని నీ అత్త చెప్పే రీతి లేదా? ఇక నీ ఆడబిడ్డ పోతావో మొన్ననే నువ్వేవతివే అది ఇదని మాట్లాడింది. ఈ వాళ్ళేం పంపిస్తారు, నీ మొగడేమత్తాడు? అరే పోనీతి అమ్మా, నేను వచ్చి 3 నెలలు అవుతుందిగా, వాళ్ళకి అంతో ఇంత భయం పెట్టినావు కదా, ఇంకేంది? ఏ భయం? కొద్ది భయం కనబడతలేదా బిడ్డ? 3 నెలల బట్టి ఓ ఫోన్ లేదా? వాళ్ళ మనిషి వచ్చినోళ్ళా లేకపోతే మరి పెళ్ళామా నీ మొగడు వచ్చినోడా? ఏది లేదు, నువ్వే మురుసుడు అవుతుంది. అద్దే ఆ లగ్గం పాడువాడా వాని సంబంధమే అద్దే అంటే ఏం కాదమ్మా మంచి సంబంధం అంటివి. ఇది మంచిగా ఉందా కథ? ఇంటి మీద ఆడబిడ్డ ఉంటుంది అంటే ఏం కాదమ్మా, ఏం కాదు. అది ఎట్లా మాట్లాడతాను ఇంకట్లా మాట్లాడతా, మాట సమాధానం చెప్తా అని అంటివి. ఏది మరి? సరే మరి ఇప్పుడు ఎన్ని రోజుల నుంచుకుంటావు నన్ను ఇక్కడ? ఇక దోలవా? అయిపోయిందేదో అయిపోయిందమ్మా, ఎంతో కొంత మనమే తగ్గాలి. ఇగో బుజ్జి, వాళ్ళు నా మాటకు విలువ కనీసం నాకు మర్యాద కూడా చేయలేదు. అసంటోళ్ళ ఇంటికి నువ్వు ఓడేద్దు. ఇంట్లో రాడు అన్నదిందురా. అమ్మా నాకు నమ్మకం ఉందమ్మా, ఆయన అత్తాడు నా కోసం. వాళ్ళ అక్క కూడా ఆయన అంటే మస్తు ఇష్టం, ఆయన కోసం ఏమన్నా చేస్తుంది. నాకు ఈయనకంటే ఎక్కువ ఆమె విన్న నమ్మకం ఉన్నది. ఏదో ఒకటి ఆమెనే పంపిస్తుంది. మరి మరి ఆమె మీద నమ్మకం ఉన్నదన్నప్పుడు మరి ఆ 3 నెలల కింద నన్ను ఎటువడతాట రావే పోవే అనుకుంటా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాటలు మాట్లాడింది. మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు? నేను అవ్వను కాదా? మాట్లాడరాలేదు. మరి సరే అప్పుడంటే మాట్లాడేది కావచ్చు. మరి ఇప్పుడన్నా మళ్ళీ వెనక సీరు ఫోన్ చేసి మరి ఏమైంది, అయ్యో మరి ఏదో నోరుజారిన అత్తమ్మ ఏదో పొరపాటు అయిందని మాట్లాడతాను నానే? ఏది లేదు. వాళ్ళ తమ్ముడు చూడు గింతంతా నువ్వు మాట్లాడకన్నందుకు నా తమ్ముడిని అంటావని రేషన్ వచ్చి మాట్లాడింది. మరి నీకేం అనిపించలేదానే? నవ్వను గంత తీసి పారేసింది. నేను ఎట్లా పోవాలి వాళ్ళ ఇంటికని? ఏందో పోవలేదు ఏం లేదు, చెప్పినప్పుడు నువ్వు అంతే. అరే ఎందుకు ఇట్లా మాట్లాడతానవే? వాళ్ళు నిన్ను మంచిగా బతకనియరు బిడ్డ. నా మాటినే ఆయనకు విడాకులు ఇచ్చి ఇంకో లగ్గం చేసుకో. వాళ్ళకంటే మంచి సంబంధం చూస్తా, ఆడబిడ్డ లేని ఇల్లు చూసి సంబంధం చూసి పెళ్లి చేస్తా బిడ్డ. నా మాటినే. నీకు చెప్తే అర్థమైతలేదే? నువ్వు సంకల కత్తి పెట్టుకొని తిరుగుతాను, అది ఎప్పుడు నీ డొక్కల ఒడిసేది తెలియదు. ఇగో ఇప్పుడు 5 రూపాయలు నీ ఇంట్లోకి వచ్చినాయి అనుకో, 2 రూపాయలు వాళ్ళకంటారు, 3 రూపాయలు నీకు ఇస్తారు. 10 రూపాయలు వస్తే 5 రూపాయలు నీకంటారు, 5 రూపాయలు వాళ్ళకంటారే. రేపు నీకు పిల్లగాడ ఊడితే వాళ్ళ పరిస్థితి ఏంది? వచ్చిన పైసలు సగానికి సగం అది కొంటపోతుంది, ఆస్తిలో సగం కొంటపోతుంది. ఇక నిన్నేడనే పోగోయనిచ్చేది. నిన్నొకటి అడుగుతానే బిడ్డ, తల్లిదండ్రులు ఆస్తి ఏదైనా ఉంటే వారసులకు పోవాలి. ఈ ఆడబిడ్డకి ఇచ్చుడేందే? ఏందో జాతకాల తొంపు పెట్టుకొని బిడ్డని ఇంట్లోంచి సరే సగం ఆస్తి వస్తుందట. ఆడపిల్ల అన్నప్పుడు లగ్గం చేసి అత్తగారింటికి తోలాలి, గిట్ల ఇంటి మీద ఉంచుకోడు కాదు.
మొన్న నువ్వే అన్నావు కాదే అమ్మా నా మొగుడు 15 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న పైసలు నా అత్తను నా ఆడబిడ్డ అడుగుతాందని అంటివి. ఇగో ఏదన్నా ఉంటే తల్లిగా అవ్వకు పెడతాడు, గా ఆడబిడ్డకి ఇచ్చుడేందే నాకు అర్థం కాక అడుగుతా. సంపాదించుకుంటే పెళ్ళానికి పెట్టాలి, తల్లికి పెట్టాలి, అవ్వయ్యకి పెడతారు, గా ఆడబిడ్డకి ఇచ్చుడేంది ఏందా? గిదేనే నువ్వు గిట్లనే ఆలోచించుకుంటుండు. ఇగో బిడ్డ నేను చెప్పే కాడికి చెప్పిండే, ఇంతకు మించి ఏ తల్లి చెప్పదే. ఇయ్యాల రేపు లగ్గం చేసి అత్తగారింటికి తోలినాక బిడ్డ సచ్చిందా బతికిందా ఎట్లున్నదని కూడా పట్టించుకుంటలేరు, ఇంటి మోకాన కూడా రానిత్తలేదే. నేను చెప్తాను కదా బిడ్డ, ఆ మొగని విడిచిపెట్టి నాతోనే ఉండు, లేకపోతే ఇంకో లగ్గం చేస్తా నీకు. ఇప్పుడన్నా నా మాటినే చెప్పే కాడికి చెప్పిన జర నేను చెప్పేది ఆలోచించు. నేను ఎంతగానో బాధపడతాను అర్థం చేసుకోవే, నీ మంచి కోసమే కాదే నేను చెప్పేది. నువ్వు ఇట్లా బాధపడతా అంటే నేను ఎట్లా చూసుకుంటూ ఉండాలి చెప్పే నువ్వే. ఇక నీ ఇష్టం బిడ్డ, నువ్వేం ఆలోచించుకుంటావు ఆలోచించుకో. ఏమైందిరా తమ్మి? అక్క అదే నిన్ను గంట మాట అన్నా కాదు, నాకు అవసరం లేదే. మరి వాళ్ళ ఇంటికి వచ్చి మరి అడుకుంటే నాకు అంత మంచి అనిపించలే అక్క. పోదాంపా. ఏం కాదురా తమ్మి, అట్లా అనుకుంటే ఎట్లా చెప్పు, మనం అర్థలేనాయే. మనం తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుపోతారు? ఆ రోజుగా చికెన్ విషయంలో మటన్ విషయంలో నేను అంతగానో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేకపోతుండే. ఈరోజు మన మర్దలు మన ఇంట్లోనే ఉండేది. ఆ రోజు నేను అట్లా మాట్లాడి తప్పు చేసిందేమో అనిపిస్తుందిరా. ఏం కాదురా, బతిలాడితే ఏమవుతుంది? నీ పెళ్ళమే, నా మరదలే. మా అంటే కాళ్ళ మీద పడాల్సి వస్తే అత్త కాళ్ళ మీద పడి నేను తీసుకొస్తా. నా వల్ల నీ సంసారం నాశనం అవుతుంది అనుకుంటే నేను అంత పని చేయనియరా. ఎట్లా చేసైనా ఇలా మరదల్ని తీసుకొనే పోదాం. అత్తది కావచ్చు అని చూడబట్టి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు అత్తమ్మ తీసుకొని రాలేదు. మనమన్న పోయి తీసుకొచ్చుకోకపోతే ఎట్లుంటుంది చెప్పురా? 10 మందిలోకి పోయినా మనదే తప్పు అవుతుందిరా తమ్మి. ఏం కాదు దా, నేను బతిలాడైనా మరదల్ని మనతో పాటు తీసుకొని పోదాం. ఏమక్క నాకు మనసు ఒప్పుతలేదే. ఏం కాదురా తమ్మి, మీ కాపురంలో నేను కలకలం పెట్టినట్టు అవుతుందిరా. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. మరదలు మన ఇంట్లో అది పని చేసినా చేయకపోయినా అది ఎట్లున్నా ఇంట్లుంటే కోడలు ఇంట్లున్న పేరు ఉంటుందిరా. ఇట్లుంటే అమ్మకైనా బాపుకైనా నాకైనా బాధే కదరా. పోదాం దా, నా మాట విను తమ్మి, రారా. నేనేం ఆలోచించినా నీ మంచి కోసమే కానీ నీ చెడు కోసం కాదురా, నన్ను అర్థం చేసుకో. సరే అక్క. ఏందే అత్తమ్మ ఏంది? ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రా ఇంటికి? ఎట్లా రాబుతాయింది నా ఇంటికి నీకు? ఏందే రాయే పోయి అనుకుంటా విలువ లేకుండా మాట్లాడినావు కదే, నా ఇంటికాడ పెట్టదక్కినవే నువ్వు. అల్లుడు ఆ రోజు బాగా మాట్లాడినావు కదా మీ అక్కని ఎదురుగా పెట్టుకొని. ఏమిటికి వచ్చినావు మరి నా ఇంటికి? గిన్ని రోజులకు గుర్తుకొచ్చిందా నీకు పెళ్ళాం? అక్క చెప్పి ఎమ్మడి తీసుకొని అత్తనే పెళ్ళాం గుర్తుకొచ్చింది, లేకపోతే గుర్తుకు రాలే కదా. అత్తమ్మ అవన్నీ మనసులో పెట్టు. ఏముక అత్తమ్మ అని మాట్లాడినావు గాని చేసేటి అన్ని కమ్మగా ఉన్నాయని ఇప్పుడు అత్తమ్మ అని మీద మీద ప్రేమ అలుకోబోయంగానే ప్రేమ కారిపోతుందా? అప్పుడు తెలియదే. నేను మాట్లాడింది తప్పే అత్తమ్మ, అందుకని నా తమ్ముని జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. అబ్బో ఇప్పుడు తమ్ముడు జీవితం, తమ్ముడు సంసారం, తమ్ముడు పెండ్లాం మరదలు గుర్తుకొచ్చింది. మరి మొదలు గుర్తుకు రాలే? అసలు దానికి అత్తగారింటికాడ ఉండకపోయినావు, ఈడెందుకు వాడు ఉంటాను? అది నా జాతకం రాత అట్లా మంచిగా లేకుండే. జాతకం తొంపు పెట్టుకొని ఆస్తుల సగం తొప్పుకపోదాము, అత్తగారింటి మీద పెత్తనం చేయకుండా అమ్మగారింటి కాడ మీద పెత్తనం చేయాలి. అట్లేం లేదు అత్తమ్మ, నా తమ్ముడిని ఒక్క మాట అన్నా నేను పడలేను అత్తమ్మ, అందుకే ఆ రోజు సీరియస్ అయినా తప్ప నీ మీద నాకేం కోపం లేదు. నీకు తమ్ముడు అయితే ప్రేమ ఉండదు కదా, నాకు నా బిడ్డ మీద ఉండదా ప్రేమ? నా బిడ్డ సంసారం మంచిగా ఉండాలని నాకు ఉండదా? అంజలి నేను ఒక్క రోజు కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు అత్తమ్మ. నా తమ్ముడు ఎంతనో నాకు అంజలి కూడా అంతే. అవు ఇప్పుడు తమ్ముడు ఎంతో అంజలి కూడా గంతే అని మాట్లాడతాను. వీళ్ళు లొల్లి పెట్టుకొని 3 నెలలు అవుతుంది, మరి 3 నెలల నుంచి గుర్తుకు రాలేదా మరదలు? ఆ రోజు అన్నావు కదనే నా తమ్ముడికి ఇంకో లగ్గం చేస్తాను, చెయ్యకపోయినావు, మళ్ళీ నా బిడ్డ దగ్గరికి ఎందుకు తోలినావు? ఆహా, ఈ 3 నెలలు ఎందుకు ఆగిరో నాకు అర్థమైంది. ఈ 3 నెలల్లో ఏమేమి ముచ్చట్లు పెట్టిరో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఏమేమి ప్లాన్లు వేసుకున్నారో. నా బిడ్డను కొట్టవే అయితే చంపుతారు కావచ్చు, గందుకే కావచ్చు ఈ 3 నెలలు ఆగింది. మరి వారానికే రాకపోయినావు, గంటగానం పానం కొట్టుకునేదానివే, తెల్లారివే రాకపోయినావు.
ఈ అత్తమ్మ అంత కోపానికి రాకు. జర మా అక్క 10 నిమిషాలు చెప్పేది నువ్వు ఎందుకంత మాట్లాడుతున్నావు? మా అక్క ఎంత ప్రేమ మాట్లాడుతుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏమన్నా మాట్లాడే రీతి ఉంది అత్తమ్మ? నువ్వేదో పోనీ అని మళ్ళీ తగ్గి మీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే మళ్ళీ గంతగానం ఎగిరెగిరి మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చింది కూడా మా అక్క ముఖం చూసే, నీ బిడ్డ ముఖం కాదు. దీనికోసం ఎవరు రాలే. అయ్యో అక్కను బాగానే వెనకేసుకొస్తాను. అక్క మాట నిన్న వల్ల పెళ్ళాం గుర్తుకొచ్చింది, లేకపోతే పెళ్ళాం గుర్తుకు రాదులే. మరి నీ అక్క ఉంటలేదా మొగని నెంబడ పెట్టుకొని? నీకట్లా నీ పెళ్ళాం నెంబడ పెట్టుకోవాలని లేదా? ఇప్పుడు అక్క ఉన్నంత సేపు అన్ని ముళ్ళే మూట చదువుకొని పోతుంది. పోయినాక అప్పుడు చేతులు ఎల్లెలకల పెట్టి అయ్యో నా పెళ్ళాం ఉన్నప్పుడు నా పెళ్ళాం మాట ఇంటి అయిపోవు, అట్టిగా నా పెళ్ళాన్ని విడిచిపెట్టినా అని అప్పుడు బాధపడతావు. నీకు ఎవరిదాకా అర్థం కాదయ్యా నా బిడ్డ విలువ. అత్తమ్మ ఇలా నా తమ్ముని తప్పేం లేదు, తప్పంతా నాదే. అయినా నీ బిడ్డ వచ్చిన 2-3 రోజులకే ఇంట్లో గొడవ పెట్టింది. మా అమ్మని, మా బాబుని, నన్ను అందరినీ తిట్టింది. అయినా మేము భరించినాం. ఈ ఒక్కనాడు కూడా మా తమ్మునికి చెప్పలేదు, అరే నీ పిల్లం ఇట్లా ఏత్తాంది రాని. అయినా సరే బాధనంతా మనసులో పెట్టుకొని పైకి నా తమ్మునితోటి సంతోషంగా ఉన్నాం. కానీ గిట్లా అయిందిరా తమ్మి అని ఎప్పుడు చెప్పలేదు అత్తమ్మ. మేమంటే రాలేదు, మాదే తప్పు. నువ్వైనా నీ బిడ్డ సంతోషంగా ఉండాలంటే మా ఇంటికి పంపించచ్చు కదా, నువ్వు కూడా పంపించక తప్పే చేసినావు అత్తమ్మ. అయినా సరే నేనే తగ్గిన తమ్ముని తీసుకొని వచ్చిన. ఇప్పుడు నీ బిడ్డని మా ఇంటికి తోలాలంటే నేనేం చేయాలో చెప్పత్తమ్మా, నేను చేస్తా. నీ కాళ్ళు మొక్కమంటావా? నేను మొక్కుతామ్మా. అరే నీకేం ఆగురా, అరే ఆగురా. ఇగో మనం పోతే అంజలితోటే పోదాం, లేకపోతే ఆమె ఎప్పుడు తోలితే అప్పుడే తీసుకొని పోదాం రా. నువ్వేం మాట్లాడకు అత్తమ్మ. చెప్పత్తమ్మా నేనేం చేస్తా అంజలిని తోలుతావు? చెప్పత్తమ్మా నేను చేస్తా. చెప్పత్తమ్మా చెప్పు. నా తమ్ముని కోసం నేనేం చేయమన్నా చేస్తానత్తమ్మా. ఆఖరికి నా పానాలు ఏమన్నా సంతోషంగా ఇస్తానత్తమ్మా. చెప్పు, నీకు దండం పెడతా. చెప్పత్తమ్మా. సరే నా బిడ్డ మీ ఇంటికి రావాలంటే నువ్వు ఇంట్లో ఉండద్దు, నువ్వు నీ అత్తగారింటికి పోవాలి. అట్లయితేనే నా బిడ్డ మీ ఇంటికి వస్తుంది. నువ్వు ఆగే. అర్థమైతుందా? చెప్పింది వినబడుతుందా? అర్థమైతుంది అత్తమ్మా. చెప్పు. పోతావా? పోవు, పోలేవు. మీ అవ్వ నిన్ను అస్సలకే వంపది. ఎందుకంటే నువ్వు పోతే ఆ ఇంట్లోకి లక్ష్మి పోతుంది, పైసలు పోతాయి, వాళ్ళ ఆస్తులు పోతాయి, వాళ్ళ అంతస్తులు పోతాయి. అది నీ మీద ఉన్న ప్రేమ అనుకుంటానవా? కాదు, అవసరం. మీ అవ్వ నువ్వు పోతే వాళ్ళ ఆస్తి అంతస్తులు పోతాయని నిన్ను ఇంట్లోనే పెట్టుకుంటాంది. అర్థమైతుందా? నువ్వే రోజైతే ఆ ఇంట్లోకి వెళ్ళి పోతావో అప్పుడే నా బిడ్డ నీ ఇంటికి వస్తుంది. మంచిగా ఆలోచించుకో. పరడు నడవే. ఆలోచించుకున్నాక నా ఇంటి కలవదొక్కు. నడవే. గా ఇంటి కట్టెల్ని తీత్తువు. ఏందో పెండ్లామన్నా చింటు పెండ్లా. నువ్వు పోతే ఆ ఇంట్లోకి లక్ష్మి పోతుంది, పైసలు పోతాయి, వాళ్ళ ఆస్తులు పోతాయి, వాళ్ళ అంతస్తులు పోతాయి. అది నీ మీద ఉన్న ప్రేమ అనుకుంటానవా? కాదు, అవసరం. మీ అబ్బా నువ్వు పోతే వాళ్ళ ఆస్తి అంతస్తులు పోతాయని నిన్ను ఇంట్లోనే పెట్టుకుంటాంది. అర్థమైతుందా? ఏమేం చెల్లే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంత మంచిగా అయింది కదా పెళ్ళి, అందరం సంతోషంగా ఇక అయిపోయింది కదా ఎక్కడిదక్కడ అనుకుని వారం రోజులకే నేను దుబాయ్ పోయినాక వారం రోజులకు 10 రోజులకు అనుకుంటా నీ ఫస్ట్ కాల్తోనే నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఏదో బాధపడుతున్నావు, మనసులో ఏదో పెట్టుకున్నావు, కడుపులో ఏదో కుములుతున్నావు. ఏమైంది చెల్లె అంటే ఏం లేదన్నా అంటావు. గట్టిగా అడిగితే నువ్వు వచ్చినప్పుడు మాట్లాడతా అన్నా అంటావు. 3 నెలల నుంచి చూస్తాను నువ్వు రోజు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏదో బాధపడుతున్నావు, నువ్వు ఏదో కుములుతున్నావు. నాకు అసలు మనసున పట్టక నేను ఉన్న ఫలంగా బయలుదేరి ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా ఇడికే వచ్చిన దుబాయ్ నుంచి. ఇంటికి కూడా పోలే. ఇక నాకు కాకపోతే వాళ్ళకి చెప్తావు చెల్లె? ఏమైంది అసలు? ఏం బాధ అవుతుంది చెప్పు నాకు. ఏం చెప్పాలన్నా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా అన్నా. మనం మన శివగానికి 2-3 సంబంధాలు చూసినాం. ఆడబిడ్డ ఇంట్లో ఉందని ఒక్క సంబంధం కూడా ఖాయం కాకపోయి, మన అదృష్టమో దురదృష్టమో చివరికి ఒక సంబంధం ఖాయమైంది. కానీ ఈ సంబంధం ఖాయం కాకపోయినా అయిపోవన్నా. మనం ఇంకో 2-3 సంబంధాలు చూసి ఏదో ఒక సంబంధం మంచి సంబంధం చూసి ఖాయం చేసుకుని అయిపో.
ఇది మనకు తగ్గట్టు సంబంధం కాదన్న. మనం తప్పు చేసినామన్నా. ఏమైందమ్మా? అంజలికి మన రితికాకి ఏమైనా గొడవలు అవుతున్నాయా? అగో ఈ ముచ్చట నీకెట్లేరు కన్నా. నేను ముచ్చట చెప్పంగానే మీ అత్తగూడళ్ళకి పడతలేదా, లేదంటే శివకున్న అంజలికి పడతలేదా అని అడుగుతావు కావచ్చు అనుకున్నా. కానీ ఖచ్చితంగా రితికకున్న అంజలికి పడతలేదని నీకు ఎట్లా అనిపించిందన్నా? నువ్వు అట్లా ఎట్లా చెప్పినావు? ఎందుకు అర్థం కాదు చెల్లె, ఈ రోజుల్లో అన్ని సంసారాలలో జరిగేది ఇది. అత్త కోడళ్ళకి లొల్లైనా మొగడు పెళ్ళాలకు లొల్లైనా నీటి మీద బుడగలు లెక్క 2 వద్దులో 3 వద్దులో ఉంటాయి. కానీ ఏ ఇంట్లో అయితే ఆడబిడ్డ ఉంటుందో ఆడ పంచాయతీలు మాత్రం సాగుతూనే ఉంటాయి. అందులో మనది డిఫరెంట్. శాశ్వతంగా ఆడబిడ్డ ఇక్కడనే ఉంటుంది. ఖచ్చితంగా ఇది తెగే పంచాయతీ అయితే కాదు. ఇక ఏడబుడుతుందో వీళ్ళిద్దరికి ఎందుకైతుందో నాకు తెలియదు, కానీ ఇదంత ఈజీగా చల్లారే ముచ్చట అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఇక మరి మన ఇంట్లో ఏం జరిగింది అసలు? వీళ్ళిద్దరికి ఎక్కడ మొదలైంది పంచాయతీ? అదన్న జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నా? ఇక చేసేదేమున్నదిగా, నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఎవరిని తప్పబట్టాల్సిన పని లేదు. తెలిసి తెలియని విషయాలన్నీ కూడా. ఇప్పుడు నీ బిడ్డ నీకు దేవతనేరా. మన ఇంటి ఆడబిడ్డ కాబట్టి మనం మొదటి నుంచి కూడా గారాభంగా పెంచినాము, దాన్ని దేవత లెక్కనే చూసుకున్నాము. ఈ బియ్యమేషుడు విషయం ఆలోచిస్తే అంజలికి తెలియదు కదా మన ఇంటి వాతావరణము, మన ఇంటి పరిస్థితులన్నీ. అంజలి ఏమనుకుంటుంది, వాళ్ళ ఇంటికాడ తండ్రి లేని పిల్ల, ఆమె కూడా ఆడ గారాభంగానే పెరిగింది. ఆడ స్వతంత్రం తీసుకున్నట్టే ఈడ కూడా స్వతంత్రంగా నా ఇల్లే అన్నట్టుగానే పోయింది. దాన్ని వారించుడు, నువ్వు అడ్డు చెప్పుడు, నా బిడ్డనే వేయాలి, నా బిడ్డతోనే వేపిస్తా అనుడు, అది కొద్దిగా బాధగానే అనిపిస్తుంది ఎవరికైనా. నువ్వు అట్లాంటి దానివి ముందు చెప్పాల్సింది. అంజలి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత అంజలి పరిస్థితులు ఇట్లుంటాయి, నా బిడ్డని నేను ఇట్లా చూసుకుంటున్నా, నేను ఏది చేయించినా కానీ దాని చేయితోనే చేపిస్తా, దాని చెయ్యే మంచిది అనిపిస్తుంది నాకు, దాని చెయ్యి లక్ష్మి చెయ్యి లెక్క మా ఇంటోళ్ళకు నువ్వు చెప్పుంటే ఒకవేళ అంజలి కూడా మౌళ్ళు అవుతుండే, అంజలి కూడా మనలాగానే రితికను చూసుకోవడం స్టార్ట్ చేస్తుండే. కానీ ఈ విషయాలు ఏమి తెలియదు. ఇక మన రితిక ముచ్చట ఆలోచిస్తే కనుక ఎంత కాదన్నా కానీ ఆమె అంజలి తల్లి, ఒక పెద్ద మనిషి. మరి అత్తను అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడు కూడా కరెక్ట్ కాదు కదా. మన ఇంటికాడ నువ్వు అమ్మావు కాబట్టి భరిస్తావు, నన్నన్నా నేను మేనమామని భరిస్తా. ఆమె ఇలా కొత్తగా మన ఇంటికి అమ్మాయిని ఇచ్చింది, ఆమె మీదకి ఎటుపడతాడు నోట్లు వేసుకుంటే ఆమెకి ఏమనిపిస్తుంది? చెవుకు మనదా? నన్నే గిన్ని మాటలు అంటుంది, నా బిడ్డను ఎన్నంటుందో అని ఆమెకు అనిపించదా బాధ? ఆ రకంగా చూస్తే ఆమెదేం తప్పు అనిపిస్తలేదు. ఇక మన శివగాడు కొంచెం బ్యాలెన్స్ చేయాల్సింది. ఎందుకంటే అక్క అంటే ప్రేమ ఉన్న మాట వాస్తవం, అక్క అంటే మనకి బాగా ఇష్టమే. కానీ పెళ్ళయిన తర్వాత అక్కకు వంచిన ప్రేమ కాకుండా భార్యకు కూడా ప్రేమను వంచాలి కదా. పెళ్ళయిన తర్వాత కూడా అక్కనే అపురూపంగా చూసుకుంటా అంటే వచ్చిన ఆడపిల్ల బాధపడదా? నా భర్త నన్ను పట్టించుకుంటలేడు, ఎన్నో ఆశలు పెట్టుకొని మన ఇంట్లోకి అడుగు పెడతారు. ఏ కోడలైనా సరే పెళ్లి చేసుకొని అవ్వగారింటి నుంచి అత్తగారింటికి పోయేటప్పుడు బోలెడు ఆశలు ఉంటాయి, వాళ్ళకు బోలెడు కళలు ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా రివర్స్లో కనబడేసరికి ఏ ఆడపిల్లైనా తట్టుకోలేదు కదరా. మనమంటే మన పిల్లని బయటికి పంపలేదు, కానీ బయటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని ఆశిస్తారు. భర్త ఎట్లా మెదులుకోవాలి, అత్తమామతో ఎట్లుండాలి, తన అత్తగారింట్లో తను ఎట్లుండాలి, అవన్నీ కూడా వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. వాటికి కూడా మనం గౌరవం ఇవ్వాలి. సరే,
ఇక ఏం జరిగింది ఏంది అనేది ఇక తవ్వుకుంటా పోతే అన్నీ వెళ్తూనే ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం మాత్రం ఒక్కటే అనిపిస్తుంది నాకు. ఇక మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది. ఒక్కసారి మనమే పోయి అందరి వాళ్ళ అమ్మతోని కూర్చుండబెట్టి మాట్లాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తుంది. ఎంత కాదనుకున్నా కానీ మొగడు పిల్లలు మనందరికి కావాల్సింది శివగాని సంసారం మంచిగా ఉండాలి, వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ఉండాలి. సో దానికోసం మనం ఒక మెట్టు దిగిపోయినా తప్పేం లేదు. నేను గమనించినంత వరకు అయితే అంజలి మెంటాలిటీ అట్లున్నట్టు అనిపించలేదమ్మా. ఏంటంటే ఇక ఇక్కడ జరిగిందంతా చిన్న చిన్న విషయాలన్నీ తల్లితో ఫోన్లో మాట్లాడు, లేదంటే పెళ్ళికి ముందు తల్లి చెప్పి పంపిన విషయాలే అనుకో, ఇవన్నీ కూడా కొంచెం మనస్పర్ధలకు కారణమై ఉంటాయి తప్ప అంజలి మనస్తత్వం అయితే అట్లా ఉండదు అనిపిస్తుంది. ఏదేమైనా సరే అన్నిటికీ పరిష్కారం మనం ఇంటికి పోయి అంజలి తల్లితో మాట్లాడి అంజలిని ఇంటికి తీసుకొచ్చుడే వీటన్నిటికీ పరిష్కారం అనిపిస్తుంది నాకు. ఏమంటావమ్మా? సరే అన్న, మరి నువ్వు చెప్పినట్టే చేద్దాం. పోయేద్దాం, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడేద్దాం. అగో అన్న, రీతిగా ఇదేంది ఏడ్చుకుంటూ వస్తుంది? ఎందుకమ్మా నువ్వు ఇట్లా చేస్తాను? తమ్ముని జీవితం చూసినావా ఏమైపోతుందో? ఇంకెందుకు నువ్వు పట్టించుకుంటలేవమ్మా? నన్ను నా అత్తగారింటికి తోలమ్మా, నేను ఉండలేను ఇక్కడ. నేను అంతగానో ఏడ్చిన కదా అమ్మ 3 నెలల కింద. అమ్మ నేను నా అత్తగారింటికి పోతా, నా భర్తతోటి నా మామతోటి నా అత్తతోటి సంతోషంగా ఉంటేనే, కష్టమో సుఖమో నా అత్తగారింటి వెళ్ళబోతానే అని చెప్పిన. నన్ను ఎందుకు తోలవమ్మా నా అత్తగారింటికి? ఇక్కడ నేనేం సాధించిన? నా తమ్ముని జీవితం ఏటు కాకుండా చేసిన. ఇప్పటికైనా అంజలి తీసుకొచ్చుకుందామమ్మా. నేను ఇప్పుడే అంజలి వాళ్ళ ఇంటికి పోయినా. అత్తమ్మ ఏమంటుందో తెలుసా? నువ్వు నీ అమ్మగారింటికాడ ఉన్నన్ని రోజులు నా బిడ్డను పంప అంటాంది. నేను ఎప్పుడైతే కాలు బయట పెడతానో అప్పుడే అంజలి తీసుకొస్తానంటాంది. నీకు దండం పెడతానే అమ్మా, అర్థం చేసుకోయే. నా వల్ల తమ్ముని జీవితం ఖరాబ్ కావద్దే, నీకు దండం పెడతా. నన్ను నా ఇంటికి తీసుకపో, నా అత్తగారింటికి పోతానే అమ్మా. ఏడోకు బిడ్డ, అట్లా కాదు. నువ్వు ఎన్నన్నా ఎప్పుడు నువ్వు ఎంత అన్నా ఏడు, నిన్ను అత్తగారి ఇంటికి పంపించే ప్రసక్తే లేదు. నువ్వేమన్నా చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నాతోటే ఉండాలి. అంటే చూసుకుంటా తమ్ముని జీవితం ఆగం చేద్దామా? నా సంతోషం కోసమో, నీ సంతోషం కోసమో, ఆస్తి కోసమో, బంగారం కోసమో ఆ జీవితాన్ని బలి చేద్దామా? నువ్వెన్నన్నా చెప్పు బిడ్డ, నువ్వేమన్నాను, నువ్వు నన్ను ఎంత అన్నది ఇట్టు, కానీ నిన్ను పంపించే ప్రసక్తే లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకమ్మా? నేను పుట్టినట్టు వాడు కూడా నీ కడుపులో పుట్టిండు కదా, ఎందుకమ్మా అని అర్థం చేసుకుంటలేవు? అని పెళ్లి కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డమే, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా భరించినావు. ఆ సంబంధం ఒప్పుకుంటారా, వాళ్ళు నన్ను ఒప్పుకుంటారా, తమ్ముని ఒప్పుకుంటారా అని ఎంత బాధపడ్డమే. ఆఖరికి వాళ్ళు ఒప్పుకున్నారు. మనం ఇట్లా చేసుడు కరెక్ట్ కాదమ్మా. నేను చెప్పింది అర్థం చేసుకోయే. రితిక, నువ్వు అట్లా ఏడవకురా. నువ్వు ఏడుతున్న గుండె పగిలినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎంత ఏడిచినా నిన్ను పంపలేను, పంపించలేను. జనంత నా పరిస్థితి కూడా అర్థం చేసుకోరా. నీకు ఇంత స్వార్థం పనికి రాదమ్మా. నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ బిడ్డ జీవితం, నీ కొడుకు జీవితం ఆధారపడి ఉన్నదమ్మా. నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదమ్మా. నేను ఇంట్లోకి వెళ్ళిపోతే నీ లక్ష్మి పోతుందని ఆలోచిస్తాను గాని మా ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవమ్మా? ఇంకెట్లా ఎంత అర్థమవుతుంది నీకు? ఇంత స్వార్థపరాలువా అమ్మా నువ్వు? వచ్చి మా ఇద్దరి జీవితాల కంటే ఎక్కువనా అమ్మా ఈ పైసలు? రితిక, అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అమ్మా? మీ అమ్మ గురించి నీకేం తెలుసు? నా చెల్లెలు డబ్బు కాశపడే మనిషా? మీ అమ్మ చేయడం వల్లే మీ ఇద్దరి జీవితాలు ఇలా ఉన్నాయా? బాగా మాట్లాడుతున్నావమ్మా. అసలు మీ అమ్మ తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజు నువ్వు ఇంకా బతుకున్నావు. నన్ను ఆపకమ్మా. ఇప్పటికైనా నన్ను మాట్లాడి 25 ఏళ్ళుగా నా నోరు కట్టిపడేస్తున్నావు.
ఆ రోజే చెప్పాను నేను. ఇప్పుడంటే నీ బిడ్డ చిన్న బిడ్డ మాట్లాడలేదు, కానీ ఏదో రోజు తనకు పెళ్ళైన తర్వాత, తనకి అత్త మామ పిల్లలు అయిన తర్వాత, అమ్మ డబ్బులకు ఆశపడి నన్ను ఇట్లా చేసినవా అని చెప్పేసి నిలదీసే రోజు వస్తుంది అన్న. కానీ నువ్వేమన్నావు? నా బిడ్డ నేను చచ్చిపోతా అని తెలిసినా కానీ అత్తగారింటికి పోతుంది, పెళ్లి చేసుకుంటుంది. అదే నా తల్లికి డబ్బులు వస్తాయి అని తెలిస్తే, నా తల్లి బాగుంటది అని తెలిస్తే, నా తల్లి సంతోషంగా ఉంటది అని తెలిస్తే దేనికైనా రెడీ అవుతుంది అన్నావు. ఇవాళ నిన్నే నిలదీసే స్థాయికి వచ్చింది. మళ్ళీ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతోంది. పెళ్ళై అత్తగారింటికి పోతే నేను చచ్చిపోవడేంది మావయ్య? అమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయంతో నేను బతుకున్నానా? ఏంటిదమ్మా అసలు ఏమైంది చెప్పమ్మా. 25 ఏళ్ళు నా దగ్గర ఏం దాచినావమ్మా? ఆస్తి కోసం కాదా నన్ను ఉంచుకున్నది? చెప్పమ్మా మావయ్య, నువ్వన్నా చెప్పు మావయ్య. రితిక, మాకు పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదురా. ఎన్నో నోములు లేచిన, ఎన్నో గుళ్ళు తిరిగిన, ఎన్నో గోపురాలు తిరిగిన. నన్ను అందరు గొట్రాలు అన్నా కానీ నాలో నేనే బాధపడ్డా ఎన్నోసార్లు. ఆ విషయానికి నన్ను ఏ పేరెంటానికి విలువలేదు, ఏ పేరెంటంలో కూడా నన్ను ముందు పెట్టలేదు. చివరికి ఏ దేవుడు కరుణించిండో నువ్వు కడుపులో పడ్డావు. నువ్వు కడుపులో పడ్డ సంతోషం, నువ్వు పుట్టిన తర్వాత సంతోషంలో అన్నం తీసుకొని జాతకం చూపిద్దామని అయ్యగారి దగ్గరికి వెళ్ళినాం. అప్పుడే తెలిసింది నువ్వు అమావాస్య రోజు శుక్రవారం గడియ పుట్టినావు అని. ఆ రోజు అయ్యగారు జాతకం చూసి, నీ బిడ్డ అమావాస్య రోజు శుక్రవారం పుట్టింది కాబట్టి నీ బిడ్డకు పెళ్లి చేసి బయటకి ఇస్తే నీ బిడ్డ చచ్చిపోతుంది, అదే నీ బిడ్డకు చివరి రోజు అవుతుంది అని అయ్యగారు చెప్పిండు. నువ్వు ఈ విషయం ఏం చేస్తావో నువ్వు మనసులో పెట్టుకొని నీ బిడ్డను మాత్రం నువ్వు బయటకి ఇయ్యకు. ఆ రోజే నిర్ణయించుకున్నావు అన్నా. నేను అన్నకి చెప్పిన, అన్న ఈ విషయం బావకి చెప్పకన్నా, బావకి చెప్తే భయపడతాడు, బాధపడతాడు, ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉంచుకుందాం. అప్పటి నుండి నిన్ను గారాబంగా పిలుచుకొని బయటకి ఇయ్యలేదు. ఈ విషయం మా మనసులోనే దాచుకున్నాం. ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందిరా. అందుకే నిన్ను బయటకు పంపించలేదురా. ఇంత బాధని 25 సంవత్సరాలు గుండెలో మోసుకుంటా ఎట్లున్నావే అమ్మా? ఇన్ని రోజులు నీ స్వార్థం కోసం నన్ను అత్తగారింటికి తోలకుండా ఇక్కడనే ఉంచుతాను అనుకున్నమ్మా. నా జీవితం తమ్ముని జీవితం ఏమైపోయినా నువ్వు డబ్బుల కోసం ఆశిస్తాను అనుకున్నా, కానీ నేను బతకడం కోసం నువ్వు ఎన్ని మాటలు పడతానవని నేను అనుకోలేదమ్మా. తప్పంతా నాదేలే, తప్పుగా అర్థం చేసుకున్నమ్మా. క్షమించమ్మా. అట్లా అనకురా. నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేసిన. ఇప్పటికైనా నీకు నిజం తెలిసి ఎటు పోతానవే? ఆగు, ఎటు పోతాను నువ్వు చెప్పు. లేమ్మా, నేను మా అత్తగారింటికి పోతా. నీకు ఎన్నిసార్లు చెప్పనే? ఆడికి పోతే వాళ్ళు నిన్ను చంపుతారా, నిన్ను బతకనియరే. నేను కూడా నీ లెక్కనే అనుకున్నా అమ్మా. ఆమె ఇంట్లో ఉన్న రోజులు నేను మా అత్తగారింటికి పోవద్దని, కానీ ఆమె నిన్న మన ఇంటికి వచ్చినాక అర్థమైంది ఆమె మా ఇంట్లో ఉన్నప్పుడే నేను పోవాలని. ఆహా, నా బిడ్డ చిన్నప్పటి నుంచి నా మాట విన్నది. లగ్గమయ్యేదాకా కూడా నా మాట విన్నది, లగ్గమైనాక కూడా నా మాట విన్నది. ఇవాళ నీ ఆడబిడ్డ నీ మొగరు రాగానే నీ ఆడబిడ్డ అని ఏడ్చుకుంటే 2 కన్నీటి బొట్లు గారవంగానే ఆ మంచిదైంది. నేను లంగనైనా కదా బిడ్డ. నీకు అబ్బ అంటే ప్రేమ లేదు, మొగడంటే ఆడబిడ్డ అంటే ప్రేమ ఉన్నది, అత్తగారిల్లంటే కూడా ప్రేమనే ఉన్నది. నాకే ఏ ప్రేమ లేదు. నా బిడ్డ మంచిగా ఉండాలనుకున్నది నా తప్పు బిడ్డ కదా. అమ్మా, నువ్వు మాట్లాడకే. నిన్ను నువ్వు గొప్పదాన్ని వేసుకోకు. నువ్వు నాకు మాటలు నేర్పకపోతే నీ మా అత్త ఆడబిడ్డతోని మంచిగానే ఉండేదాన్ని.
నువ్వు నాకు మాటలు నేర్పిన తర్వాతనే నేను వాళ్ళని చెడుగా చూసుడు వాళ్ళతో గొడవలు పెట్టుడు మొదలు పెట్టిన. నీకు దండం పెడతా తల్లి, నీకు ఒకవేళ నన్ను చూడబుద్ధి అయితే మా అత్తగారి ఇంటికి రా, నువ్వన్నట్టే నీకు మటన్ నా చేతులతోనే అండి పెడతా. అంతేగాని నా జీవితం నాశనం చేయడానికి మాత్రం ప్రయత్నించకమ్మా. నీలాంటి తల్లున్న ప్రతి ఒక్క అమ్మాయి జీవితం ఇట్లనే నాశనం అవుతుంది. ఒకవేళ నీ బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మాత్రం నన్ను ఆపకమ్మా, నన్ను ఊని. అబ్బా ఏం హాస్పిటల్ ఏమో. ఇటుకా బిడ్డ కొన్ని మంచిలు తీసుకురారా. ఏమయ్యా వచ్చినావా? మంచిగా ఉన్నాడా మీ బావ? అట్లా ఉన్నాడు. మధ్యాహ్నం హైదరాబాద్ లో డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చిన. మరి ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడు? ఏమన్నాడు? మందులు వాడమన్నాడు. ఏదైనా గంతే అన్నాడు. ఎన్ని రోజులు చెప్పు. తమ్ముడు, అరే తమ్ముడు, మావయ్య మావయ్య అందరు రండి. ఏమైందిరా? నమస్తే. ఎప్పుడు వచ్చారు? ఏమైంది బిడ్డ? అటు చూడు. అక్క, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అక్క. నువ్వెంత గొప్పదా నువ్వు అర్థం చేసుకోలేకపోయినా. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడ్డప్పుడు అప్పుడే అర్థమైంది అక్క, నీకు మీ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో. నువ్వు ఇక్కడనే ఉండాలక్క. నువ్వు ఇక్కడ ఉంటేనే నా సంసారం మంచిగా ఉంటుంది, మనందరం సంతోషంగా ఉంటాం అక్క. నన్ను క్షమించక్క. ఆడబిడ్డవని కూడా చూడకుండా ఎన్నో మాటలు అన్నా అక్క. వెక్కి వెక్కి ఏడ్చినావు కానీ నన్ను ఏ ఒక్క మాట కూడా తిరగనలేదక్క. నీకు నన్ను అనే హక్కున్నా కూడా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలే అక్క. తప్పైందక్క. ఇప్పుడు నేను మా అమ్మని విడిచిపెట్టుకొని వచ్చిన అక్క. ఇక మీరే నా ప్రపంచం అక్క. నాకు ఇప్పటి నుంచి నువ్వు, నా భర్త, అత్తమ్మ, మామయ్య, అన్నయ్య, మీరు తప్ప నాకు ఇంకో ప్రపంచం అద్దక్క. నేను మా అమ్మను వదిలేసి వచ్చిన, నాకు ఇంకెవరొద్దు. నేను మా అమ్మ మాటలు పట్టుకొని నేను ఎంత నా సంసారం నాశనం చేసుకున్నానో నాకు అర్థమైందక్క. అత్తమ్మ, ఇప్పటి నుంచి నువ్వే నాకు తల్లివి. నన్ను క్షమించత్తమ్మ. నువ్వెంత గొప్పదా నువ్వు నేను అర్థం చేసుకోలేకపోయినా. నిన్ను అక్కని ఎన్నో మాటలు అన్నా. నువ్వు అనుకుంటే నా భర్తతో చెప్పుడు 5 నిమిషాల పని, కానీ నువ్వు చెప్పలే. నీకు తెలుసు నా భర్తతో చెప్తే నా సంసారం నాశనం అవుతుందని. అది నేను అర్థం చేసుకోలేకపోయినా అత్తమ్మ. నన్ను క్షమించురి. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా అత్తమ్మ. బాధపడకరా అంజలి. బాబాయ్ ముందు నుండి చెప్తూనే ఉన్నాడు, అంజలి మంచిదేరా చెల్లే, తన తల్లి మాటలు వినే తను అట్లా మారిందని. తమ్ముడు ఇట్రారా. అరే నిన్నేరా, ఇట్రా. చెయ్యిరా బాపు, ఇరాయే. ఓయ్ ఇట్రా. అందరికి బొట్టు పెట్టి చెప్పల్లా. నువ్వు రాయే మామ. ఎప్పటికైనా గొడవలు శాశ్వతం కాదు, మనుషులు వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమలు శాశ్వతం. చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకపోతాం? ఆస్తులు అంతస్తులు కాదు, ప్రేమలు అనురాగాలు అంతే. ఇప్పటికైనా అందరిని అర్థం చేసుకొని సంతోషంగా ఉందాం, సరేనా? బంగారు తల్లి. ఏయ్ ఎట్లున్నవే? మా తమ్ముళ్ళు లేకుండా 3 నెలలు మాట్లాడవురా? హాయ్ అందరికి నమస్తే. నేను మీ రితిక. వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందరికి కనెక్ట్ అవుతుందండి, సపోర్ట్ చేయండి. మేమైతే మంచి మంచి కంటెంట్లతోటి మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్నారు. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము ప్రతి నెల ఒక సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాము. మా ఛానల్లో ప్రతి మంగళవారం మీకు ఖచ్చితంగానైతే ఎపిసోడ్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ని మీరు చూస్తున్నారు చాలా మంది. చాలానే వ్యూస్ వస్తున్నాయి, మాకు లక్షలలో వస్తున్నాయి. ఒక్కొక్క కంటెంట్కు 50,000 వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయట్లేదు. మీరు ఈసారి చూడండి, మా కంటెంట్ని సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి. మా మేడం ఖచ్చితంగా తీయడానికి ప్రయత్నిస్తారు. అక్కనే బెల్ గంట ఉంటది, గంటే కొట్టండి. బాయ్. థ్యాంక్ యూ.